హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇవాళ వెజ్ కర్రీ చేస్తున్నాను. అన్ని వెజిటేబుల్స్ వేసి కర్రీ చేస్తున్నానండి. ఇది చపాతీలోకి చాలా బాగుంటుందండి. హెల్తీ రెసిపీ అండి. ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. కర్రీలాగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి. వెజిటేబుల్స్ తినమని చెప్తే తినరు కదా, ఇట్లా చేసి పెట్టండి. స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి వేసేసుకొని కలుపుకోవాలి. అవి కొంచెం వేగేంత వరకు కలుపుకోవాలి. చెక్క 2 లవంగాలు వేసేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట. ఉల్లిపాయలు మంచిగా వేగాలి, ఈ కలర్లో రావాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు మనము బీన్స్ వేసేసుకుందాం. ఒక్కొక్కటి వెజిటేబుల్స్ వేసేసుకోవాలండి. బీన్స్ తర్వాత ఇంకా అన్ని వెజిటేబుల్స్ వేసేసుకోవాలి. ఆలు, బీట్రూట్, తర్వాత క్యాప్సికమ్, తర్వాత క్యారెట్, ఇవన్నీ వేసేసుకోవాలి. కొద్దిగా పుదీనా, అన్నీ ఒకసారి కలుపుకోవాలండి. అన్నీ ఒకసారి అంతా తిప్పేసేసుకొని అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి. వేసేసుకొని అన్నీ గరిటె తీసుకొని అంతా కలుపుకోవాలి. అన్నీ ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు కలిపిన తర్వాత ఇప్పుడు మనం ప్లేట్ పెట్టేసుకుందాం. ప్లేట్ పెట్టేసేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని మూత తీసేసుకొని ఒకసారి కలుపుకొని మెంతికూర వేసేసుకుందాం. 2 కట్టలు మెంతికూర వేస్తున్నానండి. పుదీనా వేసేసుకోవాలి. కొద్దిగా అన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని తీసేసి ఒక 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్న తర్వాత అంతా మంచిగా కలుపుకోవాలి. గరిటె తీసుకొని అంత ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మంచిగా కలుపుకొని ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. చూసుకొని ఉడకపోతే ఇంకో 2 నిమిషాలు ఉంచుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే చూసుకొని వేసుకోండి. రెడీ అయిపోయిందండి కూర. ఇప్పుడు అంతా బౌల్లోకి తీసేసుకోవడమే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.